నానా ఇచ్చి సచ్చిన వారు ఎవరంటే బాగా ఇచ్చి సచ్చింది బలిచక్రవర్తి. ఇచ్చి బలిచక్రవర్తి సచ్చిండు. ఏమిచ్చి సచ్చిండు విద్య? నానా బలిచక్రవర్తి 4వ పాదం మీద పుణ్యం కొద్ది రాజ్యం వెళ్తాను. బలిచక్రవర్తి అంత దానకర్త ఎవరు లేరు. బలిచక్రవర్తి దానమని దానం అంచుతాను. చుట్టూ 4 ఊళ్ళల్లో మాత్రం అనగా బలిచక్రవర్తి అన్నదాత అని పేరు ఉంది. మహా దానకర్త అని పేరు పొందింది బలిచక్రవర్తి. మరి భగవంతుని ఆది చేసిన వాళ్ళు లేరు. బలిచక్రవర్తిని ఆది చేసిన వాళ్ళు ఉన్నారు కానీ భగవంతుని ఆది చేసిన వాళ్ళు లేరు. మరి అప్పుడు ఎవరు చూసారు? విష్ణుదేవుడు కన్న చూసిండు. వీని నీతి ఎంత, వీని భక్తి ఎంత. మానవులు మరి బలిచక్రవర్తిని ఆది చేస్తాను కానీ దేవుడుని ఆది చేసిన వాళ్ళు లేరు. వీని భక్తి ఎంత, వీని నీతి ఎంత నేను చూస్తా అని. మరి ఆ దేవుడు కొట్టే దెబ్బ కనబడుతుందా? మానవుడు కొట్టే దెబ్బ కనబడుతుంది కానీ దేవుడు కొట్టే దెబ్బ కనబడి. ఆ భగవంతుడు మాత్రం విష్ణుదేవుడు పొట్టి బ్రాహ్మణ అవతారం ఎత్తుకొని బలిచక్రవర్తి ముందు కూర్చుంది. బలిచక్రవర్తి నేను ఒక కోరిక కోరుకుంటా, ఇస్తావా అని అన్నాడు. అయ్యా నువ్వు ఏది కోరుకున్నా నేను ఇస్తా, కోరింది లేదని అయ్యా అని బలిచక్రవర్తి చేతిలో చేయించుకున్నాడు. ఐవన్ తీసుకున్నాడు. ఐవన్ తీసుకొని ఏం కోరిండు? 3 అడుగుల జాగ కోరిండు. 3 అడుగుల జాగే కదా ఇచ్చిత్రం అన్నాడు. మరి భగవంతుడు ఈ భూమాతనంతా ఒక్కటే అడుగు చేసిండు. భూమాతనంతా ఒక్క అడుగు చేసిండు. ఒక్క అడుగు భూమాతను చేసిండు. అయ్యా ఇంకో 2 అడుగులు జాగా ఎక్కడిస్తాను అని అన్నాడు. భూమాత ఎక్కడ చూసినా జాగలేదు. ఒక్క అడుగు ఆకాశాన్ని చూపించిండు. ఆకాశాన్ని అంత పట మార్చి 2వ అడుగు చేసిండు.